నమో భగవతే శ్రీరమణాయ. 1-2-46 పుస్తకం 1944లో ఒకనాటి ఉదయాన 8-9 ఆ ప్రాంతంలో ఒక భక్తుడు దీనాననుడై శ్రీవారిని సమీపించి, భగవానే, పుస్తకాలు చదివి తరించే ఉపాయం ఏదైనా చూచుకుందామంటే చదువురాదే, ఏం చేసేది, నేను ఎలా తరించగలను అన్నాడు. చదువు రాకుంటే ఏమి, నిన్ను నీవు తెలుసుకుంటే చాలును అన్నారు భగవాన్. ఇక్కడున్న వీరంతా పుస్తకాలు చదువుకుంటూ ఉంటారే, నాకేమీ చేతరా కాదాయే, ఎలా అన్నాడతను. భగవాన్ చెయ్యి అతని వైపు చూచి ఆడిస్తూ, పుస్తకం ఏం చెబుతుందంటావు, నిన్ను చూచుకొని నన్ను చూడమంటుంది. అద్దం చేత పుచ్చుకుంటే నీ ముఖం నువ్వే చూచుకో అని చూపినట్టే. తన ముఖం ఏ విధంగా ఉంటే ఆ విధంగానే కదా కనపడేది. ముఖం కడుక్కొని చూస్తే స్వచ్ఛంగా కనపడుతుంది. లేకుంటే ఇక్కడ మసి ఉంది, అక్కడ అది ఉంది, కడుక్కునిరా అని చెబుతుంది. పుస్తకము అంతే. తన్ను తాగన్న తర్వాత పుస్తకం చూస్తే అన్నీ అర్థమవుతాయి. తన్ను చూడక పుస్తకం చూస్తే ఎన్ని లోట్లున్నవో చూడు. ముందు నిన్ను నువ్వు సరిచేసుకుని నన్ను చూడు అంటుంది. అంతే, నిన్ను నీవు చూసుకో, అదంతా నీకెందుకు అన్నారు. అతడు అంతటితో తృప్తుడై ధైర్యంగా వెళ్ళాడు. చొరవగల భక్తులొకరు అందుకొని, భగవాన్ అతనికి చిత్రంగా సమాధానం చెప్పారే అన్నారు. చిత్రమేమున్నదండి, అదంతా యథార్థమే. నేను మొదట ఏ పుస్తకాలు చదివాను, ఎవరి వద్ద ఏం తెలుసుకున్నాను, ఒకే నిష్టలో ఉంటూ ఉండేవాణ్ణి. కొన్నాళ్లకు పళనిస్వామి టౌన్లో ఒకరి వద్ద నుండి మంచి మంచి వేదాంత గ్రంథాలు తెచ్చి తప్పులుగా చదువుతూ ఉండేవారు. వయసైన వారు, సరిగా చదువు రాదు, చదవాలన్న ఆశ మాత్రం ఉంది. పట్టుదలతో శ్రద్ధగా చదివేవారు. ఆ పట్టుదల శ్రద్ధ చూచి నాకు సంతోషం కలిగేది. అందువల్ల మనమే చదివి చెబుదామని ఆ గ్రంథాలు తీసుకుని చదివితే అందులో వచ్చేదంతా మనకు ముందే అనుభవమైనదిగా ఉండేది. అరే, మన విషయం ఇందులో రాసి ఉందే, ఇదేమి అన్నట్టు ఆశ్చర్యం కలిగించేది. ఒక్కొక్క గ్రంథంలోనూ అంతే. విషయమంతా అనుభవంలో ఉన్నదే కనుక ఏది చూచినా క్షణంలో అర్థమయ్యేది. వారు 20 రోజులలో చదివే పుస్తకం నేను 2 రోజులలో చదివి ముగించేవాణ్ణి. వారది ఇచ్చి ఇంకొకటి తెచ్చేవారు. ఈ విధంగానే నాకు గ్రంథ పరిచితి కలిగింది అన్నారు భగవాన్. శివప్రకాశం పిళ్ళై భగవానుని చరిత్ర రాస్తూ ముందే, బ్రహ్మమెన్నుం పేరరయామలే బ్రహ్మజ్ఞానం పెట్ర పులవర్, అంటే బ్రహ్మమను పేరు తెలియక బ్రహ్మమైన జ్ఞాని అన్నారు. ఇందుకే కాబోలు అన్నారు భక్తులు. అది సరి, అందుకే తన్ను చూచి పుస్తకం చూస్తే మంచిదన్నారు. అలా చేస్తే ఉన్నదానికి పరిభాష రాయిది అని తెలుస్తుంది. తన్ను చూడక గ్రంథం చూస్తే ఎన్ని లోట్లున్నవో చూడు అంటుంది అన్నారు భగవాన్. భగవాన్ వలె కావటం అందరికీ సాధ్యమా? అందువల్ల గ్రంథ సహాయం ఉంటే లోపాలు సరిదిద్దుకోవటానికైనా వీలే కదా అన్నారు భక్తులు. అది సరి, చదువు సహాయం కాదనలేదండి. చదువు రాదే ఎట్లాగ తరించడం అన్న విచారంతో కుంగిపోవలసిన పని లేదన్నామే కానీ చదవరాదన్నామా? చూడండి అతడు ఎంత దిగులు పడుతూ అడిగాడో. అటువంటి వారికి యథార్థం చెప్పకుంటే ఇంకా కుంగిపోరు అన్నారు భగవాన్. హరే రమణ.